నమస్తే అండి. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి రావడం అలవాటు. ఈ ఊర్లోనే పుట్టి పెరిగాము. బట్ అత్తగారింటికి వెళ్ళాక కూడా ఇంకా మా చిన్నూరు నుంచి ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా ఈ పూజ చేయడం, ఇక్కడ గుడిలో ఇలాగ అందరం కలిసి ఈ పూర్వకాలం లాగే అలా మేడల్లో అలా కాకుండా ఇలాగ ఎండాకాలంలో మంచి టైంలో అందరం కలిసి గుడికి వచ్చి దర్శనం చేసుకొని భోజనాలు చేసి స్పెషల్గా కలిసి అందరూ తింటున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఎప్పుడు రాదు. అందుకే ఈ సాంప్రదాయం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడెక్కడి నుంచో వస్తాం ఆడపిల్లలు అందరం కలిపి, అన్నదమ్ములందరూ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ సాంప్రదాయం. మా ఇంట్లో అందరూ అన్నయ్యలు, చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు, ఫ్యామిలీస్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ అనకాపల్లి కాదు వైజాగ్ మొత్తం ఈ సాంప్రదాయం పాటిస్తారు. ఫస్ట్ నుంచి అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పండుగ చేసుకొని భోజనాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి ఇష్టమైన చీర పళ్ళు అన్నీ అప్పచెప్పి అన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. సంవత్సరంలో ఉగాది నెల రోజుల ముందు నుంచి ఉగాది నెల నుంచి మొత్తం స్టార్ట్ అవుద్ది. కొత్త అమావాస్యలో మాత్రం చాలా చాలా ఫేమస్గా ఉంటుంది. ఒక నెల రోజుల ముందు కానీ నెల రోజుల తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడ అసలు ఈ డిస్టెన్స్లో ఎక్కడ కూడా ఎవ్వరూ మర్చిపోరు. ఈ పూజ చేయకుండా అసలు ఎవరు ఉండరు కూడా. అమ్మవారు మా అమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారు వెంటనే ఎవరికైనా చేయాలి చూడాలి అనుకున్నా ఎవరైనా జస్ట్ దండం పెట్టుకొని అమ్మవారిని తలుచుకుంటే చాలు, అమ్మ వెంటనే కనిపించి ఏం కావాలో అది తీరుస్తుందని బాగా నమ్ముతారు ఇక్కడ. నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా నమ్మకం. ఈ పూజ చేసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ఈ గుడికి రావడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ ఇక్కడ పండుగ చేసుకోవడానికి కానీ నాకు చాలా చాలా ఇష్టం. ఇంతే కాదు ఎన్నేళ్ళైనా ఇది మారదు. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి పూర్వం నుంచి చేస్తున్నా సరే ఇప్పుడు వచ్చి మా తాతల దగ్గర నుంచి చేస్తున్నా సరే ఇప్పుడు వచ్చి ఎప్పుడూ తగ్గడం నేను చూడలేదు. గుడిలో జనం తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు రెట్టింపు అయ్యేదే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. మా పిల్లలకి తల వెంట్రుకలు తీయించడం అలాంటివి కూడా ఇక్కడే చేస్తాం. మా పాపకైతే ఇక్కడే చేస్తాం. అంటే ఎక్కడ మాకు ఎంత నమ్మకం అంటే ఆలోచించండి. ఇక్కడ ఒకసారి వచ్చాము అంటే పుట్టింటికి వచ్చాము అంటే పుట్టింటికి ఎలా వస్తామో అలాగే అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోకుండా ఊరి దాకా వెళ్ళాం. అంత గట్టి నమ్మకం అమ్మవారిని. ఈ ఘటాలు అన్నది అమ్మవారిని మనం మొయ్యాలన్న కోరిక తీరదు కదా. అమ్మవారిని మనం మొయ్యలేం కదా. అందుకే అమ్మవారిని తలుచుకొని ఆ ఘటాన్ని మోస్తాం. ఆ ఘటాన్ని మోయటం వల్ల అమ్మవారిని మోసిన ఫీలింగ్ కలిగి అమ్మ దయా కరోపలు అన్నీ తగ్గుతాయని ఆశతో చేస్తాం. అది చాలా నిజంగానే ఆ రోజు మోసిన రోజు కానీ ఆ సంవత్సరం కానీ ఎంతో హాయిగా ఉంటుంది. మనలో ఉన్న చెడంతా పోయి మనం సుఖంగా సంతోషంగా ఉండడానికి అమ్మ అన్ని విధాలుగా చల్లని చూపుతో చూస్తుంది. అది నమ్ముతాం. అందుకనే ఘటాలు బాగా వాడతాం. ఇక్కడంతా ఘటాలతో వచ్చి వీధులన్నీ తిరిగి పూజ చేసి అమ్మవారికి సమర్పించుకొని పళ్ళు కాయలు ప్రసాదాలు అన్నీ సమర్పించుకొని ఉంటాం. అందుకనే అమ్మవారిని మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏంటి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాం. కాకినాడ నుంచి వచ్చాము. అమ్మ వాళ్ళు పుట్టింది ఇక్కడే, మేము పుట్టింది ఇక్కడే. ఇక్కడ మా తమ్ముడు పండగ చేసుకుంటున్నా అని తెలిస్తే మేము అందరూ వచ్చాం. కాకినాడ నుంచి నేను, మా పాప, మా బాబు, మా కుటుంబం అంతా వచ్చారు. అలాగే వీళ్ళు అయితే గాజువాక్ నుంచి వచ్చారు. గాజువాక్ నుంచి వీళ్ళు పాడేరు నుంచి అంతా ఊరు దూరాల నుంచి వచ్చారు. అందుకే ఆడపిల్లల్ని ఇక్కడ పిలవడానికి కోసం ఈ పండుగ చేసినట్టు కూడా స్పెషల్గా చేస్తారు. అందరికీ ఆడపిల్లలకి మంచి జరగాలని, అలాగే ఇంటి కుటుంబంలో అందరూ జరగాలని, పెళ్ళిళ్ళు జరిగినా ఈ పండుగ తప్పకుండా చేసుకుంటాం. పండుగ పెళ్ళంతా అయిపోతుంది కదా, అప్పుడు పండుగ కొత్త దంపతులతో చేసుకొని వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా పువ్వులు పళ్ళు కాయలు అన్నీ అమ్మవారికి సమర్పించి అందరికీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుచుకొని పూజ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి మా అమ్మాయిలు ఎప్పుడు ప్రతి సంవత్సరం పండుగ చేస్తారు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగా చేస్తుంది. ప్రతి సంవత్సరం మా తమ్ముడు సంవత్సరం బాగా పుట్టినప్పుడు మొక్కుకున్నప్పుడు మా తమ్ముడు బాగా పుట్టినప్పుడు చేస్తాను. అలాగే చేసేది పూజలు వేసుకుని పండుగ చేసేది. ప్రతి సంవత్సరం అమ్మవారు అంటే మాకు బాగా నమ్మకం. సరే జరుగుతుందండి. అన్నీ చేస్తుంది, ఏదనుకున్నా సరే చేస్తుంది. అందుకే మేము ఎప్పుడు నమ్మకం. చిన్నప్పటి నుంచి అలవాటు చాలా ఇష్టం. ఏదనుకున్నా జరుగుతుంది. మాది రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తాం మేము. ఇక్కడికి వచ్చిన నుంచి పుట్నూరు అయితే ఇదే మాది. ఫేమస్గా చేసుకుంటాం. ఫ్యామిలీ చిన్నాన్నగారు పెదనాన్నగారు పిల్లలు అందరం ఇప్పటికి కూడా కలిసి పండుగలు చేసుకుంటాం.
మా నలుగురు అక్క చెల్లిని ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మా చిన్నాన్నగారి పిల్లలు పెళ్ళిళ్ళు పేరట్కాలు అయినా సరే ఇక్కడ పండగ చేసుకున్న తర్వాత ఏ కార్యక్రమాలైనా ఈ తల్లి మాత్రం నిదర్శనం. ఏదనుకుంటే అది అవుద్ది. మేము నలుగురు అక్క చెల్లెళ్ళని కూడా ఇలాగ పండగ చేసుకుంటాం. కార్యక్రమం వచ్చినా వస్తాము. మాకు ఈ తల్లి అంటే బాగా నమ్మకం, నిదర్శనం. అన్నదమ్ములు అప్పుడు మా తమ్ముడు పండగ చేసేది మేము వచ్చాము. అందరూ ఊళ్ళ నుంచి కూడా వచ్చాము. కాకినాడ నుంచి ఆనందంగా ఉందని చెప్తాను. ఇది ఏ పని అయినా అనుకున్నా సరే జరుగుతుంది. తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏదనుకున్నా మనస్ఫూర్తిగా అనుకోవాలి కానీ తీరుస్తుంది. ఈ చెల్లి దగ్గర గుడి అభివృద్ధి చెందింది. తర్వాత రాజకీయ నాయకులు కూడా డెవలప్మెంట్ బాగా చేశారు. సౌకర్యాలు బాగా పెంచారు. భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఏ ఇబ్బంది ఉన్న వాళ్ళు చిన్నపిల్లలతో సహా ఇప్పుడైతే విశాఖ డిస్ట్రిక్ట్ అనకాపల్లి జిల్లాలో కూడా పిల్లలందరికీ నమ్మకం. చిన్న మాకు కూడా మాలలు వేసుకుని పూజలు చేస్తారు. ఎక్కువ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. మాకు నేలకు కానీ ఇక్కడ ఎవరు వచ్చినా ఎంత దూరం నుంచి వచ్చినా ఎలాంటి వాళ్ళకైనా అన్ని సౌకర్యాలతో ఈ అనకాపల్లి వాళ్ళు వాసీయులు మెయిన్ ఉద్దేశం ఏంటి తెలుసా, ఎవరు ఏ ఊరు నుంచి వచ్చినా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యంగా లేకుండా అన్ని అందిస్తూ ఉంటారు. అదే మా ఊరి స్పెషల్, అనకాపల్లి స్పెషల్. అనకాపల్లి వాళ్ళు ఎవరైనా అయితే ఎవరు ఏ ఊరి నుంచి తెలియని వాళ్ళైనా మాకు మా ఇంటికి వస్తే వాళ్ళ అతిథులే. మాకు అయిన వాళ్ళే కాదు కాని వాళ్ళని ఎవరైనా అతిథులే. ఎవరు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని అందించారు. ఇక్కడ గుడి దగ్గర మాత్రం అన్ని సౌకర్యాలు, సత్రాలు, రూమ్స్ అండ్ వాటర్ క్వాలిటీస్ ఏ లోటు లేకుండా అన్ని చూస్తారు. ఇది స్పెషల్.